హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాను. ఇంటి దగ్గర అయితే ఈరోజు వీడియో స్టార్ట్ చేయలేదు, ఎందుకంటే కొంచెం టైం అయిపోయింది. ఈరోజు ఏంటి ఈరోజు చాలా స్పెషల్ డే, అదే నా ఆనందం కూడా ఈరోజు. ఎందుకంటే ఈరోజు మా పోతుంది నా కొవ్వూరు. ఈరోజు మా ఫ్యామిలీ మొత్తం కొవ్వూరు అయితే ఇంటి దగ్గర వీడియో స్టార్ట్ చేయాల్సిందే, కానీ మేము వెళ్ళిపోవడం మా అమ్మ నాన్న కొంచెం ఎమోషనల్ అయితే అంటే మన ముందు చూపించట్లేదు, కానీ నాకు అర్థమైపోయింది. వాళ్ళు చూసి నాకు కూడా ఎదగా అనిపించి నేను ఇంటి దగ్గర అయితే స్టార్ట్ చేయలేదు. బిర్యానీ తేడానికి వెళ్ళారు బాగా. సో ఇప్పుడైతే స్టేషన్కి అయితే వెళ్తున్నాం. ప్రస్తుతానికి అయితే నేను ఆటోలో ఉన్నాను. మా తమ్ముడు వాళ్ళు బిర్యానీ ట్రైన్లో తినడానికి ఇంటి దగ్గర టిఫిన్ స్టేషన్కి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. ఇక్కడైతే ఇదో నాతో పాటు అయితే మా అన్నయ్య అక్కడ తమ్ముడు అక్కడ అయితే ఉన్నారు, కనిపిస్తున్నారా వాళ్ళే. సో ఇప్పుడైతే వచ్చాం. టైం ఇంక 10 నిమిషాల ఉంది, దగ్గరలో ఉంది ట్రైన్. ఆల్రెడీ అనౌన్స్మెంట్ చేసేసారు. సో ఇప్పుడైతే ట్రైన్ ఎక్కగా వీడియో అయితే కంటిన్యూ చేస్తాం. మేము ఏమేమి అలర్ట్ చేస్తాం ఏంటనేది మిస్ అవ్వకుండా చూస్తూ ఉన్నాను. ఫుడ్ అయితే కంప్లీట్ చేస్తున్నాను ఆల్రెడీ. ఈరోజు స్పెషల్ ఏంటంటే ఈరోజు మా చెల్లి బర్త్డే. మా మరిది అయితే ఫుడ్ అయితే ఇప్పించాడు, బిర్యానీ. ఇంకా వాడు పైన తింటున్నాడు పాపం వాడు. ఇంకా మా ఇద్దరం వచ్చేసి ఇక్కడ తింటున్నాం. థ్యాంక్ యూ స్వాతి అండ్ మరిది గారు. ఇంటికైతే ఇప్పుడే వచ్చిన ఫ్రెండ్స్. ఇంకా వచ్చిన వెంటనే నాకు ఇల్లు చూడగానే మతిపోయింది. నేను ఎలా పెట్టి వెళ్ళాను, ఇప్పుడు ఎలా తయారైంది ఒకసారి చూడండి, మీకే చూపిస్తాను. నాకు ఇంటికి రాగానే మా రూమ్ ఎలా ఉంటుంది ఏంటంటే అదే టెన్షన్ ఫ్రెండ్స్. చూడండి, ఇంకా ఎక్కడ పడితే అక్కడే ఉన్నాయి. ఈ టేబుల్ మీద ఓన్లీ నేను ల్యాప్టాప్ అండ్ కంప్యూటర్ అలాగే ఫ్రూట్స్ కూడా పెట్టేదాన్ని. ఇప్పుడు పెట్టాను నేను ఫ్రూట్స్ తెచ్చి. చూడండి, కచ్చిమిర్చిలు ఉన్నాయి మొత్తం. ఇల్లు మొత్తం అలానే ఈ అరమర్లు అయితే ఇంకా చల్లారంగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకా వెంటనే ఎప్పుడు తయారు చేయాలో, మళ్ళీ మామూలు స్టేజ్కి ఎప్పుడు తేవాలో తెలీదు. ఇంక ఇది వచ్చేస్తే ఇంక నార్మల్ ఈ వచ్చిన వెంటనే వేసాను. ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా ఇక్కడ చూడండి, ఇది దారుణం ఫ్రెండ్స్. ఈ బట్టలు చూస్తే ఇంకా నాకు మర్చిపోతుంది. బట్టలు అయితే ఇంకా చిరాకుగా ఉన్నాయి. ఇంక ఇది కూడా రేపు అన్నీ సర్దుకోవాలి. సో ఇది ఇంకోటి మెయిన్ వంటగది వచ్చేస్తే ఇంకా చిరాకు ఫ్రెండ్స్. నేను ఎలా పెట్టినానో ఎలా తయారయ్యిందో చూడండి. సో ఇది ఆడవాళ్ళ ఇంట్లో లేకపోతే ఇది పరిస్థితి. మగాళ్ళని ఏం చేస్తారు ఫ్రెండ్స్, ఇంక వాళ్ళు వండుకొని తినడమే ఇంకా చాలా కష్టం. ఇంకా మనలాగా అన్ని పనులు చేసుకుని వాళ్ళు డ్యూటీకి వెళ్ళాలంటే వెళ్ళారు కదా. సో ఇది ఇంకా చూడండి, కబోర్డ్లు, వంటగది కబోర్డ్స్ అయితే అస్సలు నచ్చలేదు ఫ్రెండ్స్. ఎక్కడ ఉన్నాయి. ఇంకా అవన్నీ సర్దుకోవాలి. ఇవి వచ్చేసి ఇంకా వంటకి సంబంధించినవి, అవి కూడా చూసారు కదా ఎలా పడితే అలా ఉన్నాయి. ఇంకా అలానే ఉంటుంది, మనం లేం కాబట్టి అవి కంట్రోల్ తప్పాయి. సో దేవుడి గది అయితే నాకు నచ్చింది ఫ్రెండ్స్. ఎందుకంటే మా ఆయన రోజు దేవుడి గది అయితే నేను ఒకటే చెప్పను, మీరు ఏం చేసేది చెప్పండి, దేవుడి గది అయితే శుద్ధి చేసుకోండి, డైలీ దీపం పెట్టుకోండి అన్నాను. ఇంక ఇదైతే నాకు నచ్చినట్టే చేశారు. నాకైతే ఇదే నచ్చింది ఇంట్లో కల్లా. మగాళ్ళైనా సరే ఏం చేస్తారు ఫ్రెండ్స్, ఇంకా వాళ్ళు తినేసి జాబ్కి వెళ్ళడం పెద్ద పని. వాళ్ళకి ఇంట్లో పని చేసుకొని మళ్ళీ కానీ చేసుకొని చేయలేరు కదా. సో నేను కూడా అర్థం చేసుకొని వదిలేసాను. ఇంకా అలానే ఉంటుంది, ఎవరు మనమే అర్థం చేసుకుని కాంప్రమైజ్ అయిపోవాలి. వచ్చిన వెంటనే నేను కూడా ఏమీ సర్ది పెట్టుకోలేదు ఫ్రెండ్స్. ఇంకా అట్ల పని వదిలేస్తాను. ఎందుకంటే 3-4 డేస్ పడుతుంది, ఒక్కొక్కటి చేసుకోవాలి. నేనైతే సింగిల్ ఒకరోజు చేసేస్తాను, కానీ ఇప్పుడైతే పిల్లలతో అవ్వదు కాబట్టి అన్ని డేస్ పెట్టుకున్నాను. ఎందుకంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క పని చేసుకుంటాను. వాళ్ళు ఏడిపించి పని చేయడం అనేది పద్ధతి కాదు. సో అది ఫ్రెండ్స్. వచ్చిన వెంటనే నేనైతే వంట స్టార్ట్ చేయాలి. మా తమ్ముడు కూడా వచ్చారు, వాళ్ళైతే పడుకుని పోయారు. ఇంకా బాగా టైర్డ్ అయిపోయారు అనేసి నేను వంట ఇంకా వాళ్ళు వచ్చేసి రెస్ట్ తీసుకున్నారు. రిటర్న్ ట్రైన్ ఉంది వెళ్ళిపోవడానికి, ఇంకా పడుకున్నారు, నైట్ నిద్ర ఉండదని. సో ఇప్పుడైతే నేను ఫుడ్ ప్రిపేర్ చేసి వాళ్ళైతే లేపుతాను. బాగా పడుకున్నాడు, స్నానం చేయించేసాను ఆల్రెడీ. వాళ్ళిద్దరు పడుకున్నారు. ఇంకా మేము తినేసి మేమైతే రెస్ట్ తీసుకోవాలి. ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఇది ఫ్రెండ్స్. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకుండా పక్కన కావాల్సిన క్లిక్ చేసేయండి. బాయ్ అందరికీ గుడ్ నైట్. గుడ్ నైట్ చెప్పినాను జితు, గుడ్ నైట్ చెప్పాలి. బాయ్.